2008 సోహెల్ తన్వీర్. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ సోహెల్ తన్వీర్ 2008లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ గెలిచిన మొదటి ప్లేయర్గా నిలిచాడు. ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన తన్వీర్ 12 యావరేజ్తో 22 వికెట్లు తీశాడు. ఇందులో ఒక 5 వికెట్ హాల్ కూడా ఉంది. సీజన్ మొత్తం మీద 6.46 డీసెంట్ ఎకానమీతో బౌలింగ్ చేశాడు తన్వీర్. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటే 6 for 14. ఈ సీజన్లో రాజస్థాన్ టీం టైటిల్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు తన్వీర్. 2009 ఆర్పీ సింగ్. 2009 ఐపీఎల్ సీజన్లో డెక్కన్ చార్జర్స్ తరపున ఆడిన ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన ఆర్పీ సింగ్ 18 యావరేజ్తో 23 వికెట్లు తీసి తన సత్తా చాటుకున్నాడు. ఎకానమీ చూసుకున్న బిలో 7 ఉంది. ఈ సీజన్లో తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 4 for 22. 2009లో డెక్కన్ చార్జర్స్ టీం టైటిల్ గెలవటంలో కీ రోల్ ప్లే చేశాడు ఆర్పీ సింగ్. 2010 ప్రగ్యాన్ ఓజా. 2010 ఐపీఎల్ సీజన్లో డెక్కన్ చార్జర్స్ టీంలోని లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా పర్పుల్ క్యాప్ గెలిచిన మొదటి స్పిన్నర్గా నిలిచాడు. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్లు ఆడిన ఓజా 20 యావరేజ్తో 21 వికెట్లు తీసి అదరగొట్టాడు. 7.14 ఎకానమీతో బౌలింగ్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఈ సీజన్లో ఓజా బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటే 3 for 26గా ఉంది. 2011 లసిత్ మలింగా. 2011 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో 16 మ్యాచుల్లో 13.3 యావరేజ్తో 28 వికెట్లు తీసి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇందులో ఒక 5 వికెట్ హాల్ కూడా ఉంది. ఎకానమీ కూడా బిలో 6 ఉండటం విశేషం. ఈ సీజన్లో మలింగా బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 5 for 13 runs. 2012 మార్నీ మార్కెల్. 2012 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీంలో ఆడిన సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ మార్నీ మార్కెల్ పర్పుల్ క్యాప్ సంపాదించాడు. సీజన్ మొత్తంలో 16 మ్యాచ్లు ఆడి 18.12 యావరేజ్తో 25 వికెట్లు పడగొట్టాడు. 7.19 లాంటి డీసెంట్ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఈ సీజన్లో మార్కెల్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ చూసుకున్న 4 for 20గా ఉంది. 2013 డ్వైన్ బ్రావో. 2013 ఐపీఎల్ సీజన్లో సిఎస్కే టీం ఆల్రౌండర్ డ్వైన్ బ్రావో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి పర్పుల్ క్యాప్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 18 మ్యాచుల్లో 15.5 యావరేజ్తో 32 వికెట్లు తీశాడు బ్రావో. ఎకానమీ చూసుకుంటే 7.5 ఉంది. ఒక సీజన్లో ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్గా కూడా బ్రావో ఈ సీజన్తో రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సీజన్లో చెన్నై టీం ఫైనల్కి వెళ్లటంలో కీ రోల్ ప్లే చేశాడు బ్రావో. 2014 మోహిత్ శర్మ. 2014 ఐపీఎల్ సీజన్లో మోహిత్ శర్మ సిఎస్కే టీం తరపున ఆడి పర్పుల్ క్యాప్ విన్ అయ్యాడు. ఈ సీజన్లో 16 మ్యాచుల్లో 19.65 యావరేజ్తో 23 వికెట్లు తీశాడు. ఎకానమీ చూసుకుంటే దాదాపు 8.2 ఉంది. సిఎస్కే టీం ఫైనల్కి వెళ్లటంలో మోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ ముఖ్య కారణం అని చెప్పాలి. ఈ సీజన్లో మోహిత్ శర్మ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటే 4 for 14 runs. 2015 డ్వైన్ బ్రావో. 2015 సీజన్లో సిఎస్కే టీం ఆల్రౌండర్ డ్వైన్ బ్రావో ఐపీఎల్లో రెండోసారి పర్పుల్ క్యాప్ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో 17 మ్యాచ్లు ఆడిన బ్రావో 16.3 యావరేజ్తో 26 వికెట్లు తీశాడు. ఎకానమీ చూసుకుంటే 8.1గా ఉంది. ఈ సీజన్లో బ్రావో బెస్ట్ పర్ఫార్మెన్స్ 3 for 22 runs.